హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా నెల్లూరు వెళ్ళున్నామని చెప్పాం కదా, దాని వ్లాగే అండి. దేనికోసం వెళ్ళాం, ఏం పని అనేసి. మేము జొన్నవాడకి వెళ్తున్నాం, టెంపుల్ విజిట్. జస్ట్ 1 డే అనమాట. ఒక 10 o'clock అలా బయలుదేరాము. టెంపుల్ చూసుకునేసి మళ్ళీ రిటర్న్ రావడం అన్నమాట. మేము ఇంకా అన్నీ ఇంట్లోంచే రెడీ చేసుకున్నాం అనమాట. అక్కడ మనకేమో అందుబాటులో ఉండవు కదా అన్నీ, ఎందుకనేసి ప్లేట్స్, కావాల్సిన పూజా సామాగ్రి కొంచెం అన్నీ ఇంట్లోంచే తీసుకొని అందరం బయలుదేరేసాము. మా ఫ్యామిలీ మొత్తం ఈ పూజ కలిసి చేసుకోవాలనేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. వెనక్కి వెళ్తుందని అనమాట. కానీ ఇప్పుడేమో అనుకోకుండా సడన్గా ఏదైనా సరే మనం అనుకున్నట్టు జరగదు, ఏం జరగాలంటే అదే జరుగుద్ది. కాబట్టి సడన్గా ప్లాన్ అయింది. ఇంకా కార్ వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆమె వస్తుంది, ఇక్కడ దగ్గరలో ఉంటుంది మాతోటి. 1 డేనే కదా, పోయి రావడమే కదా, స్టే ఏమి ఉండదు కదా అనేసి వస్తుంది. ఎప్పటి నుంచి చూడాలని ఉందంట ఆమె కూడా టెంపుల్. మేము ఎక్కడికైనా సరే వెళ్ళే ముందు మా అమ్మ ఎదురు వస్తుంది. మేము వెళ్ళినా, ఫ్యామిలీ అంతా వెళ్ళినా కొద్దిగా దూరం అమ్మ వెళ్ళి ఎదురొచ్చి తర్వాత ఎక్కేస్తుంది. ఇంకా అట్టే జర్నీ స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు అలాగే చేసుకున్నాం, అదొక అలవాటు మాకు. దీంట్లో వచ్చి మా అమ్మమ్మ, మా తాత, మా అక్క, మా బావ, నేను, మా హస్బెండు, మా అమ్మ, మా నాన్న, మా అక్క వాళ్ళ పాప, మా బాబు, ఫుల్ ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి మొత్తం కవర్ అవుతాము అందరూ. వాళ్ళు చాలా అమ్మమ్మ, తాత వాళ్ళు, అక్క వాళ్ళు వచ్చి అటు నుంచి వస్తున్నారు, వాళ్ళకి దగ్గర 1 hour కదా అనేసి. మేము చెన్నై నుంచి వెళ్తున్నాము. ఇదండి ఈరోజు ప్లాన్ మాది. ఇంకా మా జర్నీ ఎలా ఉంటుంది, పూజ ఏం చేసుకున్నాం, ఎలాగైంది ఈ డే అనేసి ఈ వ్లాగ్ చూడండి. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. వెళ్ళే దారిలో కొంచెం నెల్లూరులో పర్చేస్ చేసి ఉంటుంది, అది చూపిస్తా చూడండి. మీరు అనుకోవచ్చు అండి, వీళ్ళంటే ఎప్పుడు జొన్నవాడ అది ఇది టెంపుల్ అనేసి. అంటే మా ఫ్యామిలీ వరకు మేము ఏమనుకుంటామంటే, ఏదన్నా ఒక లాంగ్ వీకెండ్గా వచ్చినా, ఎక్కడికన్నా వెళ్దాము ట్రిప్గా అనుకున్నాం, మోస్ట్లీ టెంపుల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం మేము. ఒకసారి శ్రీశైలం సైడ్ వెళ్ళి కవర్ చేసాము కార్తీక మాసం అప్పుడు. అటు సైడ్ ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దాము, ఇంకెక్కడ టెంపుల్ మనం చూడలేదు ఎత్తుక్కుంటాం అనమాట. ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే అవి కవర్ చేయాలనేది మాకు ఒక ఆశ అనమాట. ఇంకా తమిళనాడు సైడ్ టెంపుల్స్ ఉన్నాయి, అవి కవర్ చేయాలనుకున్నా కుదరట్లే మాకు. అదే చెప్తున్నా కదా, మనం అనుకున్నది ఏం లేదు. దేవుడు మనల్ని ఎప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళాలో, ఒక ప్లేస్ ఏదైనా సరే అక్కడికి వెళ్ళాలా. వెళ్తున్నాము, టిఫిన్ తిందామనేసి ఆగాము. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. టిఫిన్ తినేదంతా నేను చూపించలేదండి, మా బాబు అల్లరికి ఆ ప్లేట్స్, గ్లాసులు లాగేయడం సరిపోయింది ఆయనకి. కాబట్టి అవేం కవర్ చేయని అవ్వలే నా వల్ల. జస్ట్ ఎంటర్ అయ్యే వరకు తీసినాము, ఇంక ఎంటర్ అయినాంచి విధ్వంసం అయిపోయింది అన్నమాట. కాబట్టి తీయలేదు. టిఫిన్ తినేసి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం మేము. పర్టికులర్గా ఎందుకు అంటే, మేము ఇప్పుడు జొన్నవాడకి వెళ్ళడము ఎప్పటి నుంచో ఒక పూజ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాము. మా బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అదే మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ చేయించేవాళ్ళం, మంత్లీ వన్స్ అయినా. అది ఒక సెంటిమెంట్ లాగా అన్నమాట. అంటే బాగుంటుంది, ప్రెగ్నెన్సీ జర్నీ అంతా బాగుండాలి అనేసి మంత్లీ ఒకసారి కంపల్సరీ చేయించేవాళ్ళము. దానికి ముందు, ప్రెగ్నెన్సీకి ముందు కూడా చేయించాము. అప్పటి నుంచి అలవాటు మాకు. ఫస్ట్ తెలీదు, ఒక ఆయన చెప్పి తెలుసుకున్నాము గుడి దగ్గర. ఇంకా జర్నీలో వెళ్తా బాబుకి ఒక బనానా తినిపించేసాము. ఇంకా నెల్లూరు దగ్గరికి రీచ్ అయ్యాక కొంచెం పని ఉందని చెప్పాం కదా, అది చూసుకొని మేము టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ ఒక ఈవినింగ్ 4:30, 5కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అప్పటికి మేము పూజ చేయించేసుకొని ఒక 6:30, 7 కన్నా మేము బయలుదేరితే కానీ ఇంటికి రిటర్న్ రాను 11, 12 అవ్వదు. అది మా క్యాల్కులేషన్. కానీ అక్కడ క్రౌడ్ ఏమన్నా ఉంటుందా, లేట్ అవుతుందా అనేది చూడాలి. అంటే అక్కడ జనాన్ని బట్టి కదా మనదేముందనేసి. ఇంకా స్టార్ట్ అయ్యేసి ఆఫ్టర్నూన్ ఆ టైం లంచ్కి అంతా రీచ్ అయ్యాం నెల్లూరుకి. లంచ్ ఇంకెక్కడా తినలేదు, అక్కడే తినేసి ఇంకా వెళ్ళాం. కరెక్ట్గా నెల్లూరులో ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చి మనకు ఆత్మకూరు బస్ స్టాండ్ సైడ్ వస్తుంది. బాగా పూల మార్కెట్లు, ఆ మాల్ అన్నీ పెట్టుంటారు. ఒక చూడడానికి బాగుంటుంది, రకరకాల ఫ్లవర్స్, దొరకని ఫ్లవర్ ఉండదు, బాగుంటుంది. ఇంకా సరే మీకు ఫ్లవర్స్ అలా చూపిద్దామనేసి కొంచెం తీసాము. ఎండలు బాగున్నాయి విపరీతంగా. అసలు ఎండల వల్ల కొంచెం క్లియర్ వ్యూ రాలేదు, షేడ్గా ఉంది. కార్లోంచి వెళ్తా అలా తీసాం కదా, కాబట్టి కొంచెం అలా ఉంది. నెల్లూరు ఎంటర్ అయ్యామంటేనే ఒక తెలియని వైబ్ అనమాట. మన నేటివ్, మన ప్లేస్కి వచ్చాము,
అక్కడ అది కాక షాపింగ్స్, ఆ స్ట్రీట్ ఫుడ్లా ఈ అంగళ్ళు, స్ట్రీట్లో చిన్న చిన్న అంగళ్ళు కానీ ఇంకా మార్కెట్స్ అవంతా వెళ్తే లాగుద్ది, ఏదో ఒకటి కొనేయాలా అనేసి అంత ఇదిగా ఉంటాయి. ఇప్పుడు నెల్లూరులో లేని ఇదే లేదండి, మొత్తం వచ్చేసినాయి షాప్స్. ఇక్కడ లెమన్ కొందామని వచ్చాము. ఇది వచ్చి పప్పుల వీధి అంటారు. ఇక్కడ హోల్సేల్ అంగళ్ళు సరుకులు అవి కావాలన్నా తీసుకునే ఇది. ఇక్కడ నిమ్మకాయలు ఉంటాయి అనేసి మాకు తెలుసు, మేము చాలాసార్లు వచ్చున్నామని చెప్పా కదా. సో ఇక్కడ కొందామని వచ్చేసాము. యాక్చువల్లీ ఈరోజు మేము చేయించుకునే పూజ పేరు వచ్చి ఖడ్గమాల పూజ అంటారు. చాలామందికి ఐడియా ఉంటుంది. మోస్ట్లీ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ ఏ అమ్మవారి టెంపుల్ అయినా చేస్తుంటారు. ఇప్పుడు మేము వెళ్ళేది జొన్నవాడ కామాక్షమ్మ కాబట్టి ఖడ్గమాల పూజ కోసం మాకు లెమన్, తమలపాకులు మెయిన్ కావాలి. అవి కుట్టాలన్నమాట. 54 లెమన్, 54 తమలపాకులు, మొత్తం 108 వచ్చేటట్టు మనం ఒక మాలలాగా చేసుకోవాలి. అమ్ముతారు కూడా అక్కడ టెంపుల్ బయట, కానీ మాకెందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. మా చేత్తో మేము కుట్టి ఆమెకు సమర్పిస్తే మాకు ఏదన్నా టైం బాగలేదు, మేబీ ఏమన్నా చెడు జరుగుతుంది అన్న ఇది ఉన్నా అంత నెగటివ్ వైబ్ పోద్ది, పాజిటివ్ వస్తుంది. మనకి ఏమన్నా అనుకుంటే జరుగుద్ది. మన చేత్తో మనం కష్టపడి చేసేస్తే ఏదైనా సరే ఫలితం ఉంటుందని ఒక నమ్మకం మాది. కాబట్టి మేమే కుట్టి వేసుకోవాలా అనుకున్నాము. కాబట్టి అన్నీ కొనుక్కున్నాము, దారపుండ, దబ్బలం అన్నీ. మా బాబు మేము అన్నీ షాపింగ్ చేసుకొచ్చేళ్ళకి ఈయన కారులో ఈయనే కాసేపు డ్రైవర్ అయిపోయింది అనమాట. స్టీరింగ్ పెట్టి ఊపి పడేస్తున్నాడు. అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వీళ్ళు లోపలే వెయిట్ చేస్తున్నారు. జెంట్స్ వరకు ఏసీ ఆన్ చేసుకొని, మేము లేడీస్ వరకు దిగి షాపింగ్ చేసుకుంటున్నాం అన్నీ. మేము పోయి వచ్చేలాగే ఒక మినీ యుద్ధమాల చేసేసారు మొత్తం ఆడుకుంటా. ఇంకా స్టార్ట్ అయిపోయాం కొనుక్కొని. నేను అది ఖడ్గమాల మేము ఎలా కుడతాము ఎలా అనేది మీకు కొంచెం చూపిస్తా చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఇంకా జొన్నవాడలోకి ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ మా అక్క వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వెయిటింగ్ అనమాట. ఇంకా ఎంతసేపు వస్తారు, లేట్ అయిపోతుంది అనేసి. మాకేమో ఇంకా అవన్నీ కొనుక్కొని రాని లేట్ అయింది. మొత్తం 4 ఫ్యామిలీస్ పూజ కాబట్టి మాది నలుగురికి సెపరేట్గా 4 మాలలు కుట్టుకున్నాము మేమే. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ రెడ్ కలర్ శారీ ఆమె ఈ మీ పక్కింటి ఆంటీ వచ్చింది. మా అమ్మ మీకు తెలుసు, మా అక్క, మా బావ హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఒక ప్లేట్లో పసుపు బాగా కలిపేసుకొని కొన్ని వాటర్లో పసుపు మిక్స్ చేసి దాంట్లో, అంటే బయట నుంచి మనం కొన్నాయి కదా నిమ్మకాయలు కానీ తమలపాకులు కానీ ఎలా ఉంటాయి, మనకి ఎన్ని చేతులు మారొస్తాయి తెలియదు మెయిన్ ఎలా ఉంటాయి అనే కన్నా. కాబట్టి ఒకసారి పసుపు నీటితో శుభ్రం చేసేస్తే ఓకే శుద్ధి అయినట్టు అనేసి నీట్గా పసుపు నీళ్ళతో కడిగేసాయి. ఒక దారం తీసుకొని దాన్ని 9 పోగులుగా చేసి దారంకి మళ్ళీ పసుపు పూసి ఇంకా దబ్బలం పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ తొందరగా అవ్వాలని ఇద్దరం కుడుతున్నాము. ఫస్ట్ నిమ్మకాయ తమలపాకు అట్ట 54 నిమ్మకాయ 54 తమలపాకు వచ్చేటట్టు 108 ఒక మాల్లా కుట్టేసేసుకోవాలి. 2 సైడ్లు కొంచెం హ్యాంగ్ చేయడానికి తగిలిచ్చేదానికి ఉండేటట్టు ముడేసుకొని కొంచెం దారం ఉంచి ఈ విధంగా 4 మాలలు ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. మాకు ఇంక ఇవి కుట్టేసుకున్నాక మేము గుడికి వెళ్ళని ఎవరి వాళ్ళు సెపరేట్ చేసుకున్నాం అనమాట. ఎవరి మాల వాళ్ళు, ఎవరి టెంకాయలు, ఎవరి పువ్వులు, ఎవరి తమలపాకులు, ఎవరికి ఇది గాజులు, పసుపు కుంకుమని, అరటి పండ్లు అన్నీ ఎవరి వాళ్ళ కవర్లు. అంటే పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా, అందరం ఒకరమే కొనుక్కొచ్చేసినాము. అందరం పోయి కొనేది ఎందుకనేసి బల్క్గా తెచ్చేసి మొత్తం ఎవరి వాళ్ళ పూజ అయిపోయినాక మొత్తం అయిన అమౌంట్ చూసుకున్నాము, దాన్ని ఈక్వల్గా పనిచేసుకున్నాము. అంతే సింపుల్గా చేసేసుకున్నాము. ఒక్కొక్కరం కొని లేట్ అవుద్ది అనేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం. చూడండి 3 మాలలు రెడీ అయిపోయినాయి, ఇంకోటి కుడుతున్నారు. ఈలోపు ఇక్కడ వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు పొనుకొని. గుడి ఒక వ్యూ ఇదండి. నియర్ బై నెల్లూరు వాళ్ళందరూ కంపల్సరీ తెలిసి ఉంటుంది, వెళ్తారు కూడా. మెయిన్ వచ్చి ఖడ్గమాల పూజకి చాలా పవర్ ఉంది. మనం చేయించుకుందాంలో ఏముంది అనుకోని లేదు. మాకు దగ్గర మేము ఒక 3-6 months నుంచి చేద్దాం అనుకుంటున్నాం. వెనక్కి పోతుంది. టెంపుల్కి పోతున్నాం కానీ పూజ చేయించుకోలేకున్నాం. ట్యూస్డే ఒక్కటే చేస్తారు, అది ఈవినింగ్ టైంలో. కుదరక వస్తూ ఉన్నది, లాస్ట్కి ఎట్టో కుదిరింది. ఇది వచ్చి పెన్నా రివర్ సైడ్ వ్యూ.
ఇక్కడ లోపల దిగి అంటే ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనం దిగుతున్నాం. వాటర్ ఉంటే దిగకూడదు, లోపల సుడిగుండాలు కూడా ఉన్నాయి అంటారు. లేదంటే ట్యాప్ వాటర్ ఉంటుంది, అక్కడైనా కడుక్కోవచ్చు. మనం బాగా కాళ్ళు అవి వాష్ చేసుకొని మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయి, పెద్దది బాగా కూడా అండి, మనం ఎన్ని తిరగాలన్నా తిరగచ్చు. మనకి ఏదన్నా నిద్ర చేయాలనుకున్నా నైట్ నిద్ర చేయొచ్చు. వసతులు బాగానే ఉంటాయి. గుడి అంతా కూడా బాగానే ఉంటుంది. గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రీలోనే ఈ మధ్య పెట్టున్నారు హుండీ, ఇంతకుముందు లేదు. అలాగే బొట్టు పెట్టుకునే దానికనేసి అద్దము బొట్టు కూడా ఈ మధ్య పెట్టారు రీసెంట్గా. ఇక్కడ వచ్చి శక్తి పీఠాలు వాటి గురించి డీటెయిల్స్ రాసి ఉంటాయి. అన్నీ అదే శిలలతో చెక్కినట్టు అలా. ఇది మెయిన్ ధ్వజస్తంభం, మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. 2 ధ్వజస్తంభాల్లాగా. ఇంకా గుడి చుట్టూ ప్రాంగణము రౌండ్గా ఉంటుంది, తిరగవచ్చు మనం. చాలా దేవుళ్ళు లాగా లింగాలు ఎక్కువ, అన్నీ వాటి డీటెయిల్స్గా అలా ఉంటుంది. టికెట్ కౌంటరు, చిన్న షాపు. ఇక్కడంతా వాన వచ్చిన ఎండకి పొనుకునేదానికి ఉన్నట్టు మండపం లాగండి. మేము ఈవినింగ్ టైం కదా, ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. గుడి ఓపెన్ చేసేటప్పుడు ఏదో పూజలు ఉంటాయి కదా, అవి చేయడానికి రెడీ అవుతున్నారు. అదే మంగళ వాయిద్యాలు అయ్యి. గుడి ఈ మధ్య పెయింట్ కొట్టున్నారు కాబట్టి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. మా బాబు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనమాట. మురికి చేసుకున్నాడు ఫస్ట్ డ్రెస్. ఇంకా తర్వాత ఫ్రెష్ చేసేసి డ్రెస్ మార్చేసాం నీట్గా. ఈయన తిరుగుతున్నాడు దండం పెట్టుకొని. గుడంతా నడిచే పిల్లలు కదా, నడవని ప్లేస్ బాగుంటుంది. కాళ్ళు కూడా పెద్ద కాళ్ళు లేదు కాబట్టి ఫుల్గా నడిచి కవర్ చేసుకుంటారు. లోపల తీయడానికి లేదు మనము అనేసి మేము బయట ఇది మాత్రం చూపిస్తున్నాము. గుడి చుట్టూ ఉండే ఇది మాత్రము. ఇంకా మేము పూజ చేసుకొని వచ్చాక కాసేపు కూర్చొని రిటర్న్ అవ్వాలా. మా ప్లాన్ తొందరగా అవుద్దా లేదా చూద్దాం. ఇక్కడ బయట శివలింగాలు అవి ఉంటే వాటికి అభిషేకమై చేసుకొని ఇక్కడ దీపాలు అవి పెట్టుకుంటారు. వ్యూ ఇట్టు ఉంటుందండి. దీపాలు పెట్టాను ఆల్రెడీ. దీపాలు పెట్టినప్పుడు ఒకసారి మీకు చూపించున్నాం, మా అమ్మ పెట్టిందనేసి. సెపరేట్గా ఉంటుంది దీపాలు పెట్టను ఆ విధంగా. ఇక్కడ వచ్చి అన్నపూర్ణమ్మ దేవి టెంపుల్ క్లోజ్ చేస్తుంది, ఇంకా ఓపెన్ చేయాల. అన్నపూర్ణమ్మ దేవి దగ్గర కూడా మనకి దండం పెట్టుకొని మనం వచ్చేటప్పుడు రైస్ ఇస్తారు. ఆ రైస్ తీసుకెళ్ళి మనం తినే బియ్యం రైస్ బ్యాగ్లో కలిపేసామంటే మనకి కొరత ఉండదు అంటారు. ఒక నమ్మకం అన్నమాట. అందరు తీసుకెళ్తుంటారు టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ వచ్చి ఏదో తట్టినట్టు దండం పెట్టుకుంటారండి. ఈ ప్లేస్ నాకు సరిగా నేను ఎవరిని అడగలేదు, చూసున్నా కానీ చాలాసార్లు. ఇది మాది పూజ అయిపోయింది, వచ్చేసాం బయటికి. మేము వచ్చి ఎవరిది వాళ్ళు పంచుకుంటున్నాం అన్నమాట. ఎవరి టెంకాయలు నిమ్మకాయలు కొన్ని మనకు రిటర్న్ ఇస్తారు దేవుడి దగ్గర పెట్టి. మనం ఇంట్లో అలా పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, దారం వేసి కట్టుకోవచ్చు. ఆ విధంగా ఎవరి వాళ్ళు పంచుకొని ఇంకా బయలుదేరదాం, లేట్ అయిపోతుంది. అప్పటికే 6:30 అయిపోయింది మాకు అక్కడే. ఇంకా రిటర్న్ అయిపోవాలా. మా అక్క వాళ్ళు వెనక్కి వెళ్తారు, మేము ఇటు చెన్నైకి వస్తాం, అలా అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు